అటువంటి అనుభవాలు అలాంటి అనుభవాలు ఆనాటి అగ్రనటులు నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారితో మీరు కలిసి చేసినటువంటి అనుభవాలు నేను ఫస్ట్ బిగినింగ్లో రామారావు గారితో స్త్రీ జన్మ నాగేశ్వరరావు గారితో మంచి కుటుంబం కలిసి యాక్ట్ చేశాను. స్త్రీ జన్మలో రామారావు గారికి తమ్ముడుగా యాక్ట్ చేశాను. నాగేశ్వరరావు గారికి అల్లుడుగా మంచి కుటుంబంలో యాక్ట్ చేశాను. కూతురుగా నేను యాక్ట్ చేశాను. ఓకే మంచి కుటుంబంలో ఇద్దరే పేరు ఆ సినిమాలో మంచి కుటుంబంలో. ఆ తర్వాత రామారావు గారికి నాకు నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత మోసగాళ్ళకు మోసగాడు తీసి ఆయనకి చూపిద్దామని ఒక అంబిషన్, నాకు కోరిక. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి నేను ఇలా ప్రొడ్యూస్ చేశాను పిక్చరు, ఈ కౌబాయ్ టైపు, మన ఆంధ్రాకి ఫస్ట్ టైము ఈ టైప్ పిక్చరు, ఇది మీరు ఒకసారి చూడాలంటే తప్పకుండా అని చూశారు. చూసి బయటకు చాలా గొప్పగా చేశారు బ్రదర్, డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, కానీ లేడీస్ మిస్ అవుతారు, మాస్ లైక్ చేస్తారు, ఈ సినిమాకి లేడీస్ రారు అని నాకు ఎందుకనో అనుమానంగా ఉంది అని ఆయన చెప్పినట్టుగానే మాసే వచ్చారు లేడీస్ ఆ సినిమాకి. రాలేదు, బట్ హిట్ అయింది. రిపీట్ రన్స్లో చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత 12 కాపురం ఆయనకి చూపెట్టాను నేను. ఇప్పుడు నేను కిందసారి కామెంట్ చేసింది ఇందులో ఫుల్ఫిల్ అయ్యారు. ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్, లేడీస్, కంప్లీట్గా మాస్, క్లాస్, ఫ్యామిలీస్ అందరూ చూస్తారు, గొప్ప హిట్ అవుతుంది ఈ సినిమా అని చెప్పారు. 100 days ఫంక్షన్కి మీరే రావాలండి అని అడిగాను నేను. 100 days ఫంక్షన్కి వచ్చి బెజవాడలో నేను ఆ స్టేజ్ మీద నెక్స్ట్ పిక్చర్ నేను రామారావు గారితో నేను ఇద్దరం కలిసి యాక్ట్ చేసి నెక్స్ట్ పిక్చర్ తీయాలనుకుంటున్నానని అనౌన్స్ చేశాను. ఆయన కూడా స్టేజ్ మీదే అనౌన్స్ చేశారు. చాలా సంతోషం బ్రదర్ లాగా అన్నందుకు, వారి పిక్చర్ డెఫినెట్గా నేను యాక్ట్ చేస్తానని స్టేజ్ మీదే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత దేవుడు చేసిన మనుషులు తీశాను. అది ఆల్ టైమ్ రికార్డు, ఒక హిస్టరీ క్రియేట్ చేసింది మల్టీ స్టారర్స్లో. తర్వాత అన్ని పిక్చర్స్లో అదేంటో రామారావు గారితో నేను యాక్ట్ చేసిన సినిమాలన్నీ తమ్ముడుగానే యాక్ట్ చేశాను. బట్ నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేసిన సినిమాల్లో ఒక పిక్చర్ తమ్ముడుగా, ఒక పిక్చర్ అల్లుడుగా, ఒక పిక్చర్ ఫ్రెండ్గా, ఇలాగా ఒక పిక్చరు రైవల్స్గా, హేమాహేమిల్లో ఇద్దరు రైవల్స్గా యాక్ట్ చేశాం. అలాగా వాళ్ళిద్దరితోనూ నాకు మంచి ర్యాపోర్ట్ ఉంది. నన్నంటే ఇద్దరు చాలా అభిమానించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు, చాలా బాగా సొంత తమ్ముళ్ళగానే చూసుకునేవాళ్ళు రామారావు కానీ నాగేశ్వరరావు కానీ.